చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ-షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ-షర్ట్, 2 మెన్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram బెంటెక్స్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ వాచెస్, గిఫ్ట్ ఆర్టికల్స్ పై అప్ టు 30% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్
7680880033 and 9491723949. వెల్కమ్ టు విన్ టీవీ న్యూస్. నా పేరు పావని. ఇక వివరాల్లోకి వెళితే రోజు రోజుకి అంతరించిపోతున్న ఇంధన వనరులకు ప్రత్యామ్నాయం చేస్తూ భావితరాలకు మెరుగైన సహజ వనరులను కాలుష్య రహిత సమాజాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి చొరవ చూపాలని, సౌరశక్తిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అందుకు పీఎం సూర్య ఘర్ యోజన పథకం ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల గ్రామంలో శుక్రవారం ఉదయం విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం అవగాహన సదస్సులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌరశక్తిని వినియోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా కలిగే లాభాలను, పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా లభించే సబ్సిడీ లోన్ తదితర లబ్ధిని విద్యుత్ శాఖ అధికారులు గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో పీఎం సూర్య ఘర్ యోజన పథకాన్ని అమలు చేయడానికి మొదటిగా దుగ్గిరాల గ్రామ పంచాయతీని మోడల్ విలేజ్ గా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు, డిఈ కెఎం అంబేద్కర్, పెదవేగి ఏడీఈ కృష్ణరాజు, ఇన్ఛార్జ్ ఏఈ రాంబాబు, ఎండిఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ భ్రమరాంబ, గ్రామ సర్పంచ్ గుంజా క్రీస్తుమణి, పెదవేగి మండలం పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, బ్యాంకు అధికారి హనుమంతరాజు సహా పలువురు కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీరు ఎందుకు ఇది ఇంత ప్రోత్సహిస్తున్నారు అన్న దాని మీద ఇది ఒక మంచి పథకం. అంటే మనం అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇంతవరకు ఎవరు ఆలోచించిన విధంగా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆదాయ వనరు, ఒక కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్కి ఇంకొక 10 కిలోవాట్స్ కానీ పెట్టుకుంటే మీకు కరెంట్ బిల్లు 100 రూపాయల కన్నా ఎక్కువ రాదు. ఒకవేళ మీరు ఒక విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రంగా అవ్వాలనే ఉద్దేశంతోనే మరి అంటే రాష్ట్రం మొత్తం కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు ఈ 6 నెలల తర్వాత ఈ దుగ్గిరాల విలేజ్ ఒక్క 100% సోలార్ పెట్టుకుంటే ₹1,00,000 నజరాని ఇవ్వబడుతుంది. ఇంత గొప్ప అవకాశం ఉంది. కానీ మరి మన ముఖ్యమంత్రి గారు ప్రతి విలేజ్ కూడా ఒక మోడల్ సోలార్, నాట్ ఓన్లీ దుగ్గిరాల సార్ నియోజకవర్గంలో ప్రతి విలేజ్ కూడా మరి మోడల్ సోలార్ విలేజ్ కానీ ఒక్కొక్క విలేజ్ ₹1,00,000 నజరాని రావాలని చెప్పి మరి మేము భావిస్తున్నాం. ఎంఆర్ఓ గారు, ప్రజాప్రతినిధులు సోలార్ యూనిట్ లోన్ ఇవ్వడంలో మేము ముందు వరుసలో ఉన్నాం. ఎందుకంటే దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. దీంట్లో 3 రకాల లోన్లు ఉంటాయండి. 7-8 ట్యూబ్లు మీకు తెలిస్తే మీరు చేసుకోండి, లేదు మీకు ఏ ఊరు అయితే బయట అమ్ముతారో వాళ్ళే హెల్ప్ చేస్తారు. అది ఆన్లైన్లో అప్లై చేస్తే అందులో బ్యాంకులు చూపిస్తాయి మీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉంది అనే వివరాలు కూడా ఉండిద్ది అందులో. అంటే మనం వాడిన యూనిట్లకు మాత్రమే బిల్లు కట్టాల్సి ఉంది. కానీ అది కాకుండా కస్టమర్ ఛార్జెస్, అంటే మనం ఒక సర్వీస్ తీసుకున్నందుకు డిపార్ట్మెంట్కి ఒక ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. అది మీరు అస్సలు 0 యూనిట్లు నిన్నటి వరకు కూడా ఈ సోలార్ ప్యానెల్ వేపించి వాళ్ళకి విద్యుత్తులో ఆదాయ విధంగా, దాంతోపాటు మనం సోలారు ఇంత ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెడుతుంది సోలార్ మీద అనేది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సోలార్ మీద అయ్యే కరెంటు కంటే ఈనాడు వాటర్ వల్ల కానీ, లేదంటే బొగ్గు వల్ల కానీ, ఇతర దాని వల్ల సహజ వాయువుల వల్ల వచ్చే దాని వల్ల కానీ అయ్యేటువంటి యూనిట్ యొక్క కాస్టు పెరుగుతుంది. పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి మోసాలకు ప్రజలు గురికాకుండా సమాజాన్ని జాగృతం చేసే బాధ్యతలు విద్యార్థులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు.
స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పోలీసు మరియు గ్రామదీప్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న స్టూడెంట్ అంబాసిడర్ పబ్లిక్ సేఫ్టీ ట్రైనింగ్ వర్క్ షాప్ ను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ద్వారానే 80% సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. సాంకేతికతను ఆసరాగా తీసుకుని సైబర్ నేరాలకు కొందరు అక్రమాలను పాల్పడుతున్నారని, విద్యార్థులు ఇటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా జాగృతం చేయాలన్నారు. విద్యార్థి దశ నుండి సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండి సమాజంలో మరింత మందికి తెలియజేసే అంబాసిడర్లుగా కావాలన్నారు. సైబర్ నేరగాళ్లు పంపే అనుమానాస్పద కాల్స్, మెసేజ్, ఈమెయిల్స్, లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటువంటి వాటిపై cybercrime.government.in లో తక్షణమే ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామదీప్ సంస్థ నిర్వాహకులు డాక్టర్ మనోహరి, భూమికా సంస్థ లీగల్ అడ్వైజర్ జి అనుపమ, తెలుగు రాష్ట్రాల సోషల్ సర్వీస్ ప్రతినిధి కె శాంతారాం, ఎస్ఈఆర్పి ప్రతినిధి సిఏ ప్రసాద్, ఏలూరు డిఎస్పీ డి శ్రవణ్ కుమార్ సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, సైబర్ సెల్ ఎస్ఐ మధు వెంకటరాజ, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ వి కాంతిప్రియ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, పలువురు పోలీస్ అధికారులు, వివిధ కళాశాల, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. సో ఇంతమందిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అంతమందితో మాట్లాడితే అది ఎఫెక్టివ్గా ఉండదు. ఫస్ట్ దాన్ని మనం ఏదైనా ఇనిషియేటివ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ ఫౌండేషన్ ఎవరు, ఆ ఫస్ట్ సెలెక్టెడ్ పీపుల్ ఎవరు, వాళ్ళు ఎలా చేస్తారన్న దాని మీద ఫ్యూచర్లో అది ఎలా సస్టైన్ అవుతుంది, ఫ్యూచర్లో అది ఎలా పనిచేస్తుంది తెలుస్తుంది. ఫస్ట్లో ఈ సివిల్ సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ చాలా మంచి పనులు చేశారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా మేము ఐపీఎస్లో జాయిన్ అవ్వగానే మేము ఏం చేయకపోయినా మాకు ఒక గుర్తింపు వస్తుంది. అవునా కాదా? We just started, but we are standing on the shoulders of the biggest people. ఒకప్పుడు ఇక్కడ నక్సలిజం ఉండేది, ఒకప్పుడు కమ్యూనలిజం ఉండేది, ఇవన్నీ పెద్దవి. అవన్నీ తీసేసి ఇప్పుడు మనం పీస్ఫుల్గా ఏమీ టెన్షన్ పడకుండా, రౌడీలకు భయపడకుండా, నక్సలిజం ఎక్కడ బాంబు పేలుతుందని చూడకుండా హ్యాపీగా మనం కూర్చొని మనం పని చేస్తున్నాం, బిజినెస్ ఉందంటే కారణం ఏంటి? చాలా మంది సాక్రిఫైస్ చేశారు. సో దట్ ఈస్ యువర్ రోల్. యు ఆర్ ద ఫస్ట్ అంబాసిడర్స్, యు ఆర్ దోస్ ఫస్ట్ ఫ్యూ పీపుల్. సో మీరు ఎంత చక్కగా, ఎంత రోల్ మోడల్గా, ఎంత బాగా మీరు నేర్చుకుని ఈ వర్క్ షాప్ లో ఎంత బాగా మీరు దృష్టి పెట్టి ఆల్ యువర్ ఎల్డర్స్ ఎంత చెప్తున్నారు దాన్ని మాక్సిమం అబ్జర్వ్ చేసుకుంటే యూ విల్ క్రియేట్ దట్ 1000x ఇంపాక్ట్ గోయింగ్ ఫార్వర్డ్. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఎంతమందికి తెలుసు? విద్యార్థి రాయబారులుగా మీరు తీసుకున్న ఆ అడుగు కేవలం చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తినివ్వడమే కాదు, సమాజాన్ని కూడా ఎంతో ప్రభావితం చేయగలదు అని నమ్మకంతో ఏలూరు ప్రజా భద్రతకు విద్యార్థులను రాయబారులుగా ఎంచుకుని పోలీసు శాఖ వారికి వారతులుగా మీ క్యాంపస్లకు, మీ కమ్యూనిటీస్లో ఎలాంటి క్రైమ్స్ జరిగినా, ఎలాంటి రక్షణ కొరవైనా, చట్టరీత్యా చర్యలు అవసరమైనా మీరు వారతులుగా ఉంటారనే నమ్మకంతో మన ఎస్పీ గారు ఆ నమ్మకంతో మీ విద్యా సంస్థలందరినీ ఇక్కడికి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేర మన సంస్థ యాజమాన్యాలు కూడా ఎంతో ప్రోత్సాహం చేసి మిమ్మల్ని పంపించి మీరు కూడా ఎంతో శ్రద్ధగా ఆసక్తి చూపి 2 రోజులు మాతో భాగం పంచుకోవడానికి వచ్చారు. అందరికీ కూడా అభినందనలు. సో ఇంత సమష్టిగా మన ప్రజా భద్రత కోసం ఏలూరును ఒక సురక్షిత ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి చేపట్టిన ఈ ఎక్సైటింగ్ జర్నీ, దీనికి నాంది పలికారు మన ఎస్పీ గారు. సో వారికి హృదయపూర్వక అభినందనలు. తక్షణమే రైతుకు పెట్టుబడి సాయం ఎకరానికి 20,000 ఇవ్వాలని, అలాగే సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు నగరంలో కదం తొక్కారు. శుక్రవారం స్థానిక 5 స్టేషన్ సెంటర్ నుండి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మరియు ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ మరియు నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో విచ్చేసి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రైతులకు న్యాయం చేయాలని నినదించారు. కలెక్టరేట్లో అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం దూలం, జేపీ తదితరులు మాట్లాడుతూ ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందేనని, దళారీ వ్యవస్థను తొలగించి తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైతులకు అన్ని విధాలా ఆదుకోవాలని,
అంతేకాకుండా తేమ లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని వారు హెచ్చరించారు. అలాగే ఉచిత పంటల బీమాను పునరుద్ధీకరించి రైతులపై అదనపు భారం మోపే చర్యలను మానుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తెల్లం బాలరాజు, విజయరాజు, మేకా ప్రతాప్ మరియు నాయకులు గురుదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, మున్నుల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావు మరియు కార్పొరేటర్లు, వైకాపా శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రీతమ నాయకుడు, పేద బడుగు వర్గాల ఆశాజ్యోతి, రైతుల పాలిట ఓ పెన్నిదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఈ రోజు రాష్ట్రమంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా రైతు కోసం, కేవలం రైతుకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి గొంతు విప్పి రైతుల కోసం పోరాటం చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ఆయన రూపొందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం పేరు మీదుగా ప్రత్యేకంగా ఈ రోజున రైతుల గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టి, రైతు భరోసా కేంద్రాలు ఈ క్రాఫ్ట్ ద్వారా రైతుకు విత్తనం దగ్గర నుంచి ఎన్ని వందలు వేల ఎకరాల్లో రైతులు పంట వేస్తున్నారు. రెండో క్రాప్ అప్పుడే మళ్ళీ మొదలయ్యేటువంటి రోజు. పెట్టుబడి ఎప్పుడు ఇస్తాం? ఒక క్రాప్కి పెట్టుబడి అనేది లేదు. పంటలు వచ్చాయి, ఈ పంటల విషయాలు, పంటలు ఇబ్బందులు పడుతున్నాం. దీనికి తోడు రెండో పంట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇప్పటికి కూడా మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం 20,000 రూపాయలు ఇవ్వకపోతే ఆ రైతులు ఏమైపోవాలా? రైతులకు అన్యాయం చేయడం కదా. అలాగే ధాన్యాలు కొనుగోలు విషయాల్లో కూడా తేమ శాతాన్ని బట్టి ఎక్కడైనా వర్షాలు పడి తడిసినటువంటి ధాన్యాలు ఉంటే వాళ్ళని ఇబ్బందులు పెడుతూ మీరు చెప్పినటువంటి 1725 రూపాయలు బదులు 300, 400, 500 రూపాయలు కూడా మధ్యలో దళారీ వ్యవస్థను తీసుకొచ్చి ఆ దళారీ వ్యవస్థ ద్వారా రైతులు నష్టపోతున్నటువంటి విషయాన్ని మీరు ఆ రైతులకు ఎందుకు న్యాయం చేయరు? 7 నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ప్రతి చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నేను, ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబంలో జడ్పీటీసీలు ఉన్నారు, గౌరవ జడ్పీటీసీలు ఉన్నారు, గౌరవ ఎంపీపీలు ఉన్నారు, ఎంపీడీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మా జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకు అనుసరించి రైతే రాజు అనే నినాదంతో మా గత ప్రభుత్వంలో మా జాతీయ అధ్యక్షులు పరిపాలన సాగించారు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో రైతుకి అన్నీ చేస్తామని హామీలు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళకి 7 నెలలు అయింది. 2 పంటలు అయినాయి. 2 పంటల్లో కూడా గిట్టుబాటు ధర లేదు, రైతుకి రుణమాఫీ లేదు, అలాగే రైతుకి ఇస్తానన్న డబ్బులు లేవు. మా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 12,500, 13,500 ఇచ్చారు. అలాగే జలకళ అని ప్రతి మెట్ట ప్రాంతంలో కూడా బోర్లు ప్రతి రైతుకి, ప్రతి నిరుపేద రైతుకి బోర్లు ఉచితంగా అందించడం జరిగింది. ముఖ్యంగా రైతన్నలకు, మా ఆడబిడ్డలకు, మా ఏలూరు కార్పొరేటర్లకు అందరికీ కూడా ఇది దిగ్విజయం చేసినందుకు అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వమాలాధారులకు 55 రోజుల పాటు భిక్షా కార్యక్రమం 52వ రోజు కూడా శుక్రవారం అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరిగింది. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లక్కీ కూపన్ తీసి విజేతగా నిలిచిన స్వామిని శాలువాతో సత్కరించారు. ఈ రోజు భిక్షా దాతలుగా అందరికీ భిక్షా ప్రదాతలుగా గణేశుల వెంకటేశ్వరరావు, శ్రీమతి వెంకట సూర్య పద్మావతి దంపతులు, అలాగే కీర్తిశేషులు బడేటి కోట రామారావు బుజ్జి తనయుడు చిరంజీవి చంద్రహాస్ జన్మదినం పురస్కరించుకొని బడేటి రేణుక మరియు చిరంజీవులు, సుంకర వరుణ్ తేజ్, సుంకర సాహితులు కొట్టు మధు, సామర్ల కిరణ్లు దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన నూకల రామకృష్ణ సతీమణి నూకల అమ్మాజీతో పాటు భిక్షా కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు, దాతల సహకారంతో దిగ్విజయంగా నియమనిష్టలతో నడిపిస్తున్న కొట్టుమదులను ఘనంగా సత్కరించారు. 2 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు నూకల రామకృష్ణ, అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్, సహాయ కార్యదర్శి వీరమాచనేని చందు, సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్, జగపతి మనోహరం స్వామి, పెద్ద ఎత్తున సర్వమాలాదారులు పాల్గొన్నారు. చెప్పని నోళ్ళు పండగ, చెప్పని నోళ్ళు పండగ, వీరనే
వీరమణి కంటనే స్వామి శరణం పున్నయ్యప్ప శరణం పున్నయ్యప్ప జై దుర్గా తోబట్టు రాజుతో సభలో అమ్మజీ గారు మా బావగారు నవచరు ఓం శ్రీ స్వామి సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదాన విశిష్టతను తెలిపే ఈ గీతాన్ని వినండి. ఈ గీత రచన శ్రీ రసరాజు. మరి గోకుల రామకృష్ణ గారు, అలాగే సామర్ల కిరణ్ కుమార్ గారు, అలాగే మరి వీరమాచలం చంద్రశేఖర్ చందు గారు, అలాగే మా కోశాధికారి అయినటువంటి ఇప్పుడు మాట్లాడినటువంటి మద్దుల శ్రీనివాస్ గోపాల్ గారు, మరి మద్దుల శ్రీనివాస్ గోపాల్ గారు గత సంవత్సరం కూడా ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా లెక్క రాసి లెక్క చెప్పి మరి భిక్షా కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి 2300 ప్రతి ఒక్కరు కూడా వెనక్కి ఇచ్చామంటే మరి దానికి కారణం గోపాల్ గారు. మరి దానికి కారణం మరి శ్రీనివాస్ గోపాల్ గారే. మరి ఈయన వ్యాపార వ్యవహారాలన్నీ కూడా వదులుకుని మరి ఈ సంవత్సరం కూడా మరి రేపు 300 మరి ఆదివారం అనుకుంటున్నాం జమా ఖర్చులు చెప్పి మిగులు ధనాన్ని మళ్ళీ ఎవరైతే మరి భిక్షా ప్రదాతలు ఉన్నారో 1700 పదాలు కట్టారో వారికి లెక్క చెప్పి మిగులు ధనాన్ని రేపు ఆదివారం ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. మరి అంత లెక్క పర్ఫెక్ట్ గా ఏలూరులోనే కాదు, ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు, మరి ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, నాకు తెలిసి దేశం మొత్తంలో ఎక్కడా కూడా ఒక అన్నదానానికి రూపాయి ఇచ్చిన తర్వాత దానికి తిరిగి లెక్క చెప్పి మిగిలిన బ్యాలెన్స్ వెనక్కిచ్చారంటే ఆ ఘనత మన ఏలూరు రామకోటి ప్రాంగణంలోని అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం వారికి దక్కుద్దని చెప్పి సగవరంగా చెప్పగలుగుతున్నాం. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామియే శరణమయ్యప్ప. గారిని సన్మానించుకోవడం మనకెంతో చాలా అదృష్టం. అది చాలా అవసరం. అలాంటి వ్యక్తులు ముందుకు రావాలి, చెయ్యాలి. ఇంత పెద్ద కార్యక్రమం 55 రోజులు నిర్విఘ్నంగా ఇంత బాగా జరిగింది అంటే ఈ మూల స్తంభమే కారణం. పొద్దున్నే వచ్చి రాత్రి వరకు నిర్విఘ్నంగా దీని గురించి ఆలోచించి దీని గురించే శ్రమించి ఇంత బాగా నిర్వహించడానికి ముఖ్య కారణం ఆయనే. ఆయన మనం సన్మానించుకోవడం మన అదృష్టం. స్వామియే శరణమయ్యప్ప. దీనివల్ల అయ్యప్పలందరూ ఏ ఇబ్బంది లేకోకుండా ఇక్కడ సక్రమంగా భిక్ష చేయగలుగుతున్నారు. ఈరోజు మధు స్వామికి సన్మానం చేసే అదృష్టం వాళ్ళక్కగా నాకు వచ్చింది. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్.
ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ
మాడ్యులర్ హోమ్ శాంతినగర్ 2వ లైను పెట్రోల్ బంక్ ఎదురుగా ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. క్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ డిసెంబర్ 16, 17 తేదీలలో ఏలూరు సెయింట్ జేవియర్ హైస్కూల్ గ్రౌండ్స్ లో ఏలూరు మన్నా చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఆరాధన పండుగలు నిర్వహించనున్నట్లు మన్నా చర్చ్ పాస్టర్ ఎం జ్యోతిరాజు తెలిపారు. శుక్రవారం మన్నా చర్చ్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అలాగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సంఘ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతిరాజు మాట్లాడుతూ 16, 17 తేదీల్లో జరిగే ఈ వేడుకలకు తాను మరియు బైబిల్ వండర్స్ టీవీ వర్తమానికులు డాక్టర్ జాన్ వెస్లీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. అలాగే మధుర గానాలు, మధురమైన సంగీతంతో పాటు స్తుతి ఆరాధన, స్కిట్, కొరియోగ్రఫీ, కేక్ కటింగ్, క్యాండిల్ లైట్ వంటి సర్వీసులను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే డిసెంబర్ 15వ తేదీన ఆదివారం మన్నా చర్చ్ నుండి క్రిస్మస్ సువార్త ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలుపుతూ ఈ కార్యక్రమాలను అందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులు టి రూజ్వెల్ట్, ఎన్డివి ప్రసాద్, మోహన్ రాయ్, యోహన్, వినయ్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ వందనాలు. మరి శాంతినగర్లో ఉన్న మన్నా చర్చ్ తరఫున ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్న క్రిస్మస్ ఆరాధన పండుగలు ఈ 2024 సంవత్సరంలో కూడా మరలా ఏర్పాటు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. మరి 2024 డిసెంబర్ 16, 17 తారీఖుల్లో సెయింట్ జేవియర్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధన పండుగలు జరుగుతూ ఉన్నాయి. మరి మన్నా చర్చ్ నుండి ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలకి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది విశ్వాసులతో, భక్తులతో, దైవజనులతో చాలా చక్కగా జరిగేటువంటి కార్యక్రమాలను మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మన్నా చర్చ్ తరఫున అనేకమైన ప్రత్యేక కార్యక్రమాలు, చక్కటి సంగీతం, పాటలు, ఆరాధన, మంచి నాటికలు, మంచి యాక్షన్ సాంగ్స్, పిల్లలు, యవనస్తులు, పెద్దవారు అందరూ చేసే ప్రత్యేక కార్యక్రమాలు చాలా ఆహ్లాదకరంగా ఉండబోతున్నాయి. మరి గ్రౌండ్ అంతా కూడా చక్కగా మిరుమిట్లు గొలిపే మరి కాంతులతో, లైట్లతో, చాలా చక్కటి ఏర్పాట్లతో ఈ క్రిస్మస్ వేడుకలు జరగబోతున్నాయి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దైవ సందేశాలు మరి అందించడానికి మొదటి రోజు నేను, రెండవ రోజు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు, బైబిల్ వండర్స్ టీవీ వర్తమానికులు, ప్రపంచవ్యాప్తంగా మంచి వర్తమానికులుగా వాడబడుతున్న దైవజనులు వారు కూడా రాబోతున్నారు. కనుక ఈ రీతిగా జరుగుతున్న ఈ కార్యక్రమాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం జరుగుతున్న క్రిస్మస్ వార్త ర్యాలీ ఈ సంవత్సరం 15వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు శాంతినగర్ మన్నా చర్చ్ దగ్గర ప్రారంభమై ఏలూరు నగర పలు వీధులలో తిరుగుతూ వేలాది సంఖ్యలో గొప్ప ర్యాలీ జరగబోతుంది. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రైస్తవ భక్తులందరికీ ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. తప్పకుండా ఈ క్రిస్మస్ వార్త ర్యాలీలో కూడా పాల్పొందండి. ఏలూరు పట్టణం శాంతితో, సంతోషంతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ ర్యాలీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. యేసు ప్రభు వారు నరావతారిగా భూమి మీదకి వచ్చినటువంటి శుభవార్తను లోకానికి తెలియచేస్తూ సంతోషంగా, ఆనందంగా జరుపుకునే ఈ పండుగల్లో, ఈ వేడుకల్లో మీరు అందరూ ఉండాలని మరొకసారి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. హిందూ దేవాలయాల
స్వయం ప్రతిపత్తి కోరుకుంటూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5న గన్నవరంలో నిర్వహించనున్నట్లు భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్క హిందువు పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ కోరారు. శుక్రవారం ఏలూరులోని వేణుగోపాల స్వామి గుడి వద్ద హైందవ శంఖారావం సభ గురించి ప్రజల్లో చైతన్యం కోసం జిల్లా వ్యాప్తంగా ప్రచారానికి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఏర్పాటు చేసిన 2 హైందవ శంఖారావం ప్రచార రథాలను తనికెళ్ల సత్య రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలను నేరుగా కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, అన్ని గ్రామ పంచాయతీలకు గ్రామాలకు విహెచ్పి కార్యకర్తలు ప్రత్యక్షంగా వెళ్లి హైందవ శంఖారావం గురించి ప్రచారం చేయడం, అలాగే ఆన్లైన్లలో 1 కోటి మంది మద్దతు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. దేవాలయ వ్యవస్థ ప్రక్షాళనే ప్రధాన లక్ష్యంగా జాతీయ ఉద్యమంలో భాగంగా హిందూ సమాజం ఆకాంక్షలను వ్యక్తపరిచేందుకు దేశంలో మొదటి కార్యక్రమంగా 2025 జనవరి 5న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో హైందవ శంఖారావం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గారపాటి సీతారామాంజనేయ చౌదరి, హైందవ శంఖారావం జిల్లా కన్వీనర్ కస్తూరి సూర్యప్రకాష్, హైందవ శంఖారావం జిల్లా కో కన్వీనర్ మేడిశెట్టి పాములు, జిల్లా నిధి సేకరణ ప్రముఖ్ కట్నేని కృష్ణప్రసాద్, గాది రాంబాబు, పలువురు విహెచ్పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి మహోద్యమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో తొలి భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నది. 2025 జనవరి 5వ తేదీ విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ఉద్దేశము హిందూ దేవాలయాలకి ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ధార్మిక వ్యవస్థగా అప్పగించాలనే విధంగా డిమాండ్ చేస్తూ ఆ విధమైన చట్ట సవరణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో రావాలని ఈ సభను నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు మన ఏలూరులో తపనా ఫౌండేషన్ సహకారంతో గ్రామాల్లోనూ కూడా ఈ ప్రచార రథాలను తిప్పడం కోసం ఈరోజు మనం ప్రచార రథాలను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇవి పశ్చిమ గోదావరిలో ప్రతి గ్రామానికి వెళతాయి. ఈరోజు ఒకటి చట్ట సవరణ చేయడము, ఈలోగా చేయవలసినటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ దేవాలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగులుగా కానీ వ్యాపారులుగా కానీ ఉండకుండా చూడాలని, రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎవరు ట్రస్ట్ బోర్డుల్లో లేకుండా చూడాలని, ఆ దేవాలయాల నిర్వహణని ఒక వ్యాపార కేంద్రం చేయొద్దని ఒక శ్రద్ధా కేంద్రంగా దేవాలయాల నిర్వహణ చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ ఒక ధార్మిక వ్యవస్థకి హిందూ దేవాలయాలను అప్పగించాలని ఈ మహోద్యమం ప్రారంభమైంది. 25 లక్షల హిందూ కుటుంబాలను కలుస్తున్నాం. 1 కోటి మంది మద్దతు తీసుకుంటున్నాం. లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి జనవరి 5న జరిగే ఈ బహిరంగ సభలో ప్రతి హిందువు వచ్చి పాల్గొవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. సర్ సిఆర్ రెడ్డి కళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎంబీఏ విద్యార్థులకు ఐటీ రంగంలో కెరియర్ ప్లానింగ్ మరియు అవకాశాలు అనే అంశంపై అతిథి ఉపన్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా స్విట్జర్లాండ్ దేశంలో ఈకామ్ ట్రేడింగ్ లిమిటెడ్ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పనిచేస్తున్న చల్లా మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భారతదేశంలో 6 లక్షల మంది విద్యార్థులు ఎంబీఏ పూర్తి చేసుకుంటున్నారని, ప్రస్తుతం వీరికి ఐటీ రంగంలో బిజినెస్ అనలిటిక్స్, ఈఆర్పీ స్టాఫ్ వేట్ టెస్టింగ్, డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, బిజినెస్ అనలిస్ట్, డైవాప్స్, డేటాబేస్, అడ్మినిస్ట్రేటర్ వంటి రంగాలలో అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి కంపెనీలోనూ అనేక విభాగాలు ఉంటాయని, అందుకు అనుగుణంగా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఈఆర్పీ కోర్సులు నేర్చుకుంటే ఫైనాన్స్, హెచ్ఆర్, లాజిస్టిక్స్,
సప్లై చైన్, తయారీ రంగం, ఇన్వెంటరీ నిర్వహణ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రిటైలింగ్, ఈ కామర్స్, రియల్ ఎస్టేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్ సిఆర్ఆర్ పీజీ కళాశాల కరెస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు, వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు, పీజీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విఆర్ఎస్ బాబు యలమర్తి, ఎంబీఏ డైరెక్టర్ డాక్టర్ రంగు శ్రీనివాసరావు, డాక్టర్ తేరా రాజేష్, అధ్యాపకులు జీవీఎస్ రవీంద్రబాబు, ఎం ఉపేంద్ర, పాలి హేమంత్, సుబ్బారావు, వి శ్రీనివాసరావు, పి అపర్ణ, సిహెచ్ జ్యోతి, ఎన్ సురేష్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతటితో ఈ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.